దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మనం బలలో ప్రవేశిద్దాం. జాగ్రత్తగా వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం. వాక్యం ఏమని మనకు సెలవిస్తూ ఉంది చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదువుకుందాం. చాలా చక్కగా 23 నుంచి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాను. దేవుడిచ్చినటువంటి ఈ లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువుల వారు సెలవిచ్చినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి. లూకా సువార్త 22వ అధ్యాయం. 19-20 వచనాలు చదువుకుందాం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించేవాడు వస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు బయలుపరిచిన మాట ఏంటంటే, అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన చాలా చక్కగా, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ఆయన ఇష్టం కాదు ఇది మనుషుల ఇష్టం కాదు, దేవుని ఇష్టం. దేవుని వలన పొందినటువంటి ఈ యొక్క పని, ఈ యొక్క ఏమంటారు దీన్ని, బల్ల ఆరాధన గనుక దేవుడు అనుగ్రహించినటువంటిది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ కొరకై నా శరీరము, మీ కొరకై నా రక్తము, మీ కొరకు చిందింపబడినటువంటిది. అందుకే ఒక మాట చాలా స్పష్టంగా ఉంది. చూద్దాం, ఆ మాటను ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. దేవుని యొక్క పస్కాను గురించినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. చూడండి, చాలా చక్కగా వివరించబడినటువంటి మాట. ముందు 2వ వచనం చదువుకుందాం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీయుల సర్వ సమాజములతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకును ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ.
మొట్టమొదట గొర్రె పిల్లను లేక మేక పిల్లను తీసుకెళ్ళాలి. ఎక్కడికి? మందిరానికి. ఏం చేయాలి? దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి అది నిజంగా దేవునికి పస్కా పండుగను ఆచరించవలసినటువంటి దినము, ఆచరించాలి. గనుక అట్టి దినాన్ని ఆచరించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది మొదటి నెల. ఏం నెల? అది పేరు ఇవ్వలేదా? చూడండి దయచేసి పేరు 13వ అధ్యాయము 4వ వచనం. అబీబను నెల, అబీబను మాసం. అది అబీబు అనేది మొదటి నెల. ఆ మొదటి నెల ఏం చేయాలి? మీరు పస్కాను ఆచరించాలి, పస్కా పండుగ చేయాలి, పస్కా పశువును వధించాలి. పస్కా ఆచరించటంలో దేవుని యొక్క ఉద్దేశము ఒక గొర్రె పిల్ల కానీ ఒక మేక పిల్లను కానీ అక్కడికి ఆనవాయితీగా తీసుకెళ్ళాలి. అందుకే ఇక్కడ అంటాడు, మరి 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 5వ వచనం నుంచి చదువుకుందాం. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల నుండి అయినా దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల బంధపు 2 నిలువుల కమ్ముల మీదను పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో తినవలను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. అన్నీ కూడా దేవుడు చక్కగా రాసి పెట్టాడనమాట. ఏం చేయాలి? నిజంగా ద్వారబంధాలకు పూసేది నేర్చుకోవాలి. ద్వారబంధాలు నిజంగా మనం ప్రవేశించవలసినటువంటిది ద్వారబంధాలు. ప్రవేశించాల్సినటువంటి ద్వారములో నిజంగా యేసుక్రీస్తు యొక్క రక్త ప్రభావములో మనం ప్రవేశించాలి. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే ఆయన సెలవిచ్చినట్లుగా మనము పస్కాను ఆచరించాలి. అది ఎలా ఉండాలి, ఎలా తినాలి అన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి ఏమంటాడు 11వ వచనములో, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. అది యెహోవాకు పస్కా బలి. కాబట్టి ఈ పస్కా బలిని మనము అనుభవించాలి, ఆచరించాలి. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అందుకే లూకా సువార్తలో అన్నాడు, దీన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. లూకా సువార్త 22లో మనం చదివాం, చాలా చక్కగా ఉంది. స్వయాన యేసుప్రభు పలికినటువంటి మాట, ఇది నా శరీరం అని తినండి, ఇది నా రక్తమని త్రాగండి అన్నాడు. బా, ఎంత గొప్ప సమర్పణ జీవితము, ఎంత గొప్ప త్యాగపూరితమైనటువంటి జీవితము. మేము యేసుప్రభులాగా ఉన్నాము అంటారు. ఉందే మనకు ఆ త్యాగము? లేదు. దాన్ని మనం సంపాదించుకోవాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభు కొరకు మనం జీవించడం నేర్చుకోవాలి. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందటం మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అందుకే వాక్యం ఏమంటుంది? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 16వ వచనం, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటాయి కదా. మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయి కదా. చూసారా, మనం నిజంగా ఆయనలో పాలు పొందినటువంటి వారముగా ఈ యొక్క సూచనను మనం అనుభవించాలి. ఇది ప్రసాదం కాదు, భోజనం. ఏమంటే మనము ఇక్కడ దాన్ని భోజనంలా భోంచేయలేక నిజంగా అంత ప్రతి వారము మనము ఖర్చు పెట్టలేం. కాబట్టి జ్ఞాపకార్థ సూచనగా ఏం చేస్తున్నామో ఆ రొట్టె రసాన్ని మనం తీసుకుంటున్నాం.
ఆయనలో పాలివారమై, ఆయనలో భాగస్థులమై, ఆయన రాజ్యంలో పాలివారమై, ఆయనతో కూడా రాజ్యంలో ఉండవలసినటువంటి వారముగా ఈ లోక యాత్రలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి ఎల్లప్పుడూ కూడా, అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిచ్చినట్లుగా ఒక మాట అంటాడు. చూడండి, అపోస్తల కార్యములు మరి 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారమున దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఆదివారమున అక్కడి నుంచి బయలుదేరింది. యేసు ప్రభు మృత్యుంజయుడు లేచినటువంటి దినము నుంచి మనం ప్రారంభించుకున్నాం. ఆదివారమున ఆరాధన దినము, ఆదివారమున రొట్టె విరిచే దినము మనం ఎన్నుకున్నాం. బైబిల్ ప్రకారం, మన ఇష్టానుసారంగా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మనకు అందించినటువంటి ఈ సందేశం మేరకు మనము ఆదివారమున రొట్టె విరుచుటకు మనము సిద్ధపడుతూ ఉన్నాం. సిద్ధపడటంలో దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జాగరూకులమై మరి మనం ఎంతో దేవుని యందు ఉత్సాహముతోనూ, ఎంతో ఆసక్తితోనూ, ఎంతో మరి ఇప్పుడే చదివినాం ఎక్కడ మన నిర్గమకాండంలో, ఎంతో మనము చాలా ఆసక్తికరంగా భుజించడానికి మనం సిద్ధపడాలి. ఆసక్తి ఎప్పుడు వస్తుంది మనకు? మనము నిజంగా ప్రభు బిడలమైనప్పుడు, ప్రభువులో మనము కడగబడినప్పుడు, ప్రభు రక్తంలో మనము కొనబడినప్పుడు, ప్రభు శరీరంలో పాలివారం అవుతాం. అందుకే ఆ శరీరాన్ని మనం తీసుకోవటంలో కూడా యోగ్యత మనకు అవసరం. యోగ్యత లేకపోతే, అయోగ్యులమైతే రోగిష్ఠులమవుతాం. అయోగ్యంగా మనం తీసుకుంటే ఆ క్రియలన్నీ మరి కొరింథీ పత్రికలో రాయబడి ఉన్నాయి. ఎంతోమంది కోల్పోయారు, ఎంతోమంది నరకానికి వెళ్ళిపోయారు. కాబట్టి వాటి నుంచి మనం కాపాడబడటానికి ఏం కావాలి? మనం సిద్ధపడాలి. సిద్ధపడి నిజంగా చేదు కూరలతో అంటాడు. చేదు కూరలతో అంటే చేదు కూరలు ఎలా ఉంటుంది? యేసు ప్రభు ఏమైనాడు? అందరికీ చేదైపోయినాడు, అందరికీ ఇబ్బంది అయిపోయినాడు, అందరికీ విరోధి అయిపోయినాడు. కాబట్టి ఆయనతో మనం ఏమై ఉండాలి? హత్తుకొనబడినటువంటి వారమై ఉండాలి. ఆయనను మనము హత్తుకున్నటువంటి వారమై ఉండాలి, ఏకీభవించిన వారమై ఉండాలి, ఆయనతో కలయిక కలిగినటువంటి వారమై మనము నిజంగా బలలో పాలు పొందాలి. ఆయన శరీరంలో మనం పాలు పొందాలి, ఆయన రక్తంలో మనం పాలు పొందాలి. అట్టి ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. గనుక అట్టి ఆధిక్యతను పొందు నిమిత్తమై ఎల్లప్పుడూ కూడా మనము ఏమై ఉందాం? శుభ్రము చేయబడిన వారముగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యేసుక్రీస్తు యొక్క మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి. ఫిలిప్పి 2:5 అంటాడు కదా, మీరు క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అట్టి మనస్సు మనకు లేకుండా రకరకాల ఆలోచనలు చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఇతరులను మనం విమర్శించే వారముగా, ఇతరులపైన అసూయ కలిగినటువంటి వారమై మనల్ని మనము గొప్పల్లో మనం పెంచుకుంటూ ఉంటే ఆ పరిస్థితులలో ఈ బలలో పాలు పొందటం ఏమైనా సమంజసమా? దేవుడు అలాంటి వాడు కాదు కదా. తను తాను ఖర్చు చేసుకున్నాడు, తన శరీరాన్ని అప్పగించినాడు. అలాంటి దేవుడు. కాబట్టి మనం కూడా అలాంటి త్యాగము, అలాంటి ప్రేమ కలిగినటువంటి వారముగా ప్రభు బలలో మనం పాలు పొందాలి. అలా మనము పొందలేకపోతే దుర్బీజులమే, మనం ఫలించే వారం కాం. గనుక మనం పరలోకము వెళ్ళలేం, పరలోకమందు నిజంగా మనం జ్యేష్ఠులము కాలేము. కానీ మన దేవుడు జ్యేష్ఠుడై కూర్చున్నాడు. చూద్దాం ఒకసారి ఒక మాటను. హెబ్రీ పత్రిక 12
హెబ్రీ పత్రిక 12 హెబ్రీ పత్రిక 12:23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి అందులో పాలు పొందటం శ్రేష్టమైనటువంటి రక్తం, హేబేలు కంటే శ్రేష్టమైనటువంటిది. హేబేలు ఇంకా అప్పటికి నిజంగా ఏ పాపం చేయలేదు, కానీ మనిషే. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనటువంటి రక్తము యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్తం. ఆ రక్తం దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆ రక్తాన్ని మనము త్రాగాలి, ఆ శరీరాన్ని మనము తినాలి. మనలో ఆ పరిశుద్ధత రావాలి. అట్టి పరిశుద్ధతను మనం పొందులాగున మనం నిజంగా సిద్ధపడాలి. అలా మనం సిద్ధపడకపోతే అట్టి పరిశుద్ధత మనకు రాదు. అందుకే ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక 9లో ఒక మాట చదివి ముగిస్తా. హెబ్రీ పత్రిక 9:25 అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. అటు తరువాత తీర్పు జరుగును. అలాగున క్రీస్తు అనేకుల పాపములను భరించుటకును ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇది విషయం. కాబట్టి ఆయన మనందరి కొరకు ఒక్కసారి రక్తాన్ని చిందించాడు. ఆయన పవిత్రమైనటువంటి రక్తం మన కొరకు చిందింపబడటంలో నిజంగా మనం ఎంతో భాగ్యవంతులం. ఆయన మనకు మార్గం చూపించాడు. ఆయన మనకు పరలోకాన్ని చూపించాడు. ఆయన మనకు తండ్రిని చూపించాడు. ఆయన కుమారత్వాన్ని అనుభవించాడు. ఆయన మనిషిలా జీవించాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన శరీరాన్ని అప్పగించాడు. చేసిన పాపాన్ని బట్టి, మనమందరం చేసిన ప్రతి పాపాన్ని బట్టి మన కొరకు ఆయన బలియాగమై ఆయన యొక్క నిజంగా పస్కా పశువుగా వధించబడినటువంటి వాడై మనకు నిజంగా మాదిరిగా ఉంచిపోయాడు. అట్టి ఆచరణ, అట్టి ఆధిక్యతను మనం అనుభవించేవారముగా ఉండాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ఆయన ఇందులో మనము పరిశుద్ధత లేకుండా అనుభవించటం వల్ల, యోగ్యత లేకుండా అనుభవించటం వల్ల నష్టపోతాం. కాబట్టి మనం యోగ్యులంగా బలలో ప్రవేశిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీర రక్తాల్లో పాలు పొందుదాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.